బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం ఇప్పుడు రాజకీయంగా ఒక్కసారిగా హాట్ కామెంట్స్ వస్తున్నాయి ప్రత్యర్థుల నుంచి. అధికార పార్టీకి సంబంధించిన పేర్ని నాని, కొడాలి నాని దీనిపై స్పందించారు. పీకేలు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, పీకేదేమీ లేదంటూ కొడాలి నాని చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయాడంటూ సటైరికల్ కామెంట్స్ చేసిన కొడాలి నాని, ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా అని ప్రశ్నించారు. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ను దారుణంగా తిట్టిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లడం నిజంగా అసలు బుద్ధునాడు ఎవడుకుడి పనిచేయడంటూ కూడా కొడాలి నాని తిట్టడం జరిగింది. చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరంటూ కూడా కొడాలి నాని అనడం జరిగింది. ఐప్యాక్తో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తుందేమిటి? ఆనాడు మనకంటే గొప్పోళ్ళే ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అని తమ్ముళ్ళు అన్నారు కదా. మరి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నారో అందరికీ తెలుసు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావిడి చేస్తుందని, ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకు చంద్రబాబును పీకే కలిశారు. చంద్రబాబు ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదని, బాబాయిని చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికి కోడి కత్తితో పొడిపించుకున్నారని అప్పుడు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యం చంద్రబాబు పీక కోయించుకుంటున్నాడా అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలంటూ కొడాలి నాని తన వాక్చాతుర్యంతో ఒక ఫుట్బాల్ ఆడేశాడు. మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి, ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి రెండు కాళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి కూడా పీకేది ఏమి ఉండదు.